అందరికీ నమస్కారం అండి. 2026లో H1B వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు పరిస్థితి తెలుసుకుంటే మీరే ప్లాన్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే 2026కి ఇండియాలో H1B వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ దాదాపుగా లేవు. కొత్తగా అపాయింట్మెంట్ బుక్ చేయాలనుకుంటే డైరెక్ట్గా 2027 డేట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మార్చ్, ఏప్రిల్, మే. ఈ సమస్య ఢిల్లీ, బాంబే, చెన్నై, హైదరాబాద్, కోల్కతా అన్ని యూఎస్ కాన్సులేట్స్లో ఒకేలా ఉంది. ఎక్కడ చూసినా కూడా రెగ్యులర్ స్లాట్స్ అనేవి కనిపించడం లేదు. ఎందువల్ల అంటే ఇప్పుడు సెక్యూరిటీ చెక్స్, స్క్రీనింగ్స్, అప్లికేషన్ స్క్రీనింగ్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. అంతేకాకుండా గత సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కేసులను కూడా చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు. అంతేకాదు, ఇండియా బయట వేరే ఏ దేశంలో స్టాంపింగ్ చేసుకునే ఆప్షన్ కూడా చాలా వరకు క్లోజ్ అయిపోతుంది. అందుకే రోజుకు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఒకటే చెప్తున్నారు, అవసరమైతేనే ఇండియాకి ట్రావెల్ చేయండి, లేదంటే అక్కడే కొన్ని నెలల పాటు మీరు ఉండిపోవాల్సి రావచ్చు. వీసా వెబ్సైట్ అప్పుడప్పుడు చూస్తే కనుక మనకి ఒకవేళ ఏదైనా క్యాన్సిల్ అయిన స్లాట్ ఉంటే ఓపెన్ అవుతుంది, బట్ అది కూడా గ్యారంటీ కాదు. అంతేకాదు, ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ కూడా చాలా అర్జెంట్ కేసు అయితేనే ఇస్తున్నారండి, లేదంటే అది కూడా ఇవ్వట్లేదు. సో ఏదైనా సరే డెసిషన్ జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.